జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో మొదటి రోజే పెద్ద సంఖ్యలో నామినేషన్ దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోయినా ఇండిపెండెంట్లు ఆర్ఓ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లకు స్వీకరించనున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 2 రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వెంటనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రభుత్వ సెలవులు మినహా మిగతా అన్ని రోజుల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఆర్ఓ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఆంక్షలు విధించారు పోలీసులు. సెక్షన్ 144ని అమలు చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి వచ్చే వారికి నామినేషన్ ప్రక్రియ సులభంగా అర్థమయ్యే విధంగా బోర్డులను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్లను జాయింట్ సిపి ఇక్బాలు, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్, పంజాగుట్ట ఏసీపీలు పరిశీలించారు. నామినేషన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బైపోల్ గురించి ఈ నామినేషన్ సెంటర్ దగ్గర పోలీస్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మనకి మెయిన్ రోడ్ ఫేస్ చేసి ఉండటంతో మేజర్ గా ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా ట్రాఫిక్ వింగ్ నుంచి చేశారు. ఇక్కడ 100 మీటర్స్ ముందు ఒక లైన్ వేయటం, తర్వాత అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని డిమార్కేట్ చేయటం, అక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది. ఎవరైనా క్యాండిడేట్స్ వచ్చి నామినేషన్ వేయదలుచుకున్నప్పుడు అక్కడ 5 మెంబర్స్ మాత్రమే దీంట్లోకి ఎంట్రీ ఉంటుంది. అలాంగ్ విత్ ద క్యాండిడేట్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళతో కలిసి వస్తారో వాళ్ళు 100 మీటర్స్ బయటనే ఉండాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళకి క్యాండిడేట్స్కి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓ గారు వాళ్ళందరికీ కూడా పబ్లిక్లో పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి దీని చుట్టుపక్కల పెరిమీటర్లో ప్లస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ఆర్ఓ గారి రిక్విజిషన్ ప్రకారం కావాల్సిన గార్డ్ కానీ అదర్ ఏర్పాట్లు చేశాం. ఇక్కడ అంతా పీస్ఫుల్గా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది.